నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మా వారు చింతకాయలు తెచ్చారండి. వీటి పేరు చీమ చింతకాయలు అని అంటారన్నమాట. చింతకాయలు అంటారు. గుబుక్కుని మాట్లాడేసేది చింతకాయలు, సాగదీసి మాట్లాడేది చీమ చింతకాయలు. అయితే ఎందుకు ఈ పేరు వచ్చింది అనేది మీకు నేను చెబుతానండి. చీమ చింతకాయలు అంటే మరి ఇది చింతకాయ ఆకారంలో ఉంటుంది. కాయ చూసారు కదా, దీని హెయిర్ ఇలా ఉంది కానీ పైన దీన్ని పైన ఉండే కొబ్బరు లోపల చూసారా ఎలా ఉందో గుడ్డు. వీటిని ఏమంటారంటే మన కళ్ళతో కూడా పోలుస్తారు. చింతం గుడ్డులాగా ఉన్నాయి నీ కళ్ళు అని కూడా అంటారన్నమాట. అయితే ఈ వేసంకాలం వస్తాయండి. ఎడారుల్లో చెట్టులు ఉంటాయి, మరి అలాగే కాలువ గొట్టుల మీద ఉంటాయి, రోడ్డు వారన కూడా ఉంటాయి. అయితే ఈ చింతకాయల పేరు ఎందుకు వచ్చిందో మరి తెలీదు కానీ తెలియకపోవడానికి ఏమున్నది, ఈ చెట్టు నిండా చీమలు ఉంటాయండి. ఎర్ర చీమలు ఉంటాయన్నమాట. మనం చెయ్యేసేమా పుట్టల కింద చేతులు పట్టేసుకుని కొరికేస్తాయి. ఎర్ర చీమలు చాలా బాధ వస్తుంది. అయితే ఈ చెట్టు ఎవ్వరూ ఎక్కరండి. చీమల ముందు వంటి నిండా రాసుకుని ఎక్కుతారు కొయ్యడానికి. ఎందుకంటే మరి చీమలు అంతలా పట్టేస్తాయి కదా అని. మా అన్నయ్యలు అయితే కోసేసి చక్కగా జేబులో వేసుకుని పట్టుకొచ్చేవారు. ఎలా కోసేవారు అనుకుంటున్నారా? పెద్ద కర్రకి కొడవలు ఉంటుంది కదా, గడ్డి కోస్తారు, పొలాల్లో పనిచేసేవారు ఉపయోగిస్తారు కొడవలు. అంటే ఆ కొడవలు కట్టి కర్రకి ఆ కొడవలతో కోసి పట్టుకొచ్చేవారు. గుడ్లులాగా ఇంకా పెద్దవి ఉండేవి. ఇవి ఎరుపు రంగులు మంచి రాణి కలర్లో ఉంటాయి చూడముచ్చటగా. అవి తింటుంటే అవైనా కానీ వగరు అనేది ఉంటుంది. కొంచెం అది ఒక రకం స్మెల్ అనేది ఉంటుంది, పసర వాసనలాగా. అందుకు అందరూ ఇష్టపడరు. ఇది కొందరు మాత్రమే తింటారు. వేసంకాలంలో వస్తాయి, ఏదీ లేకుండా ఎడారిలో పండుతాయి. దీనికి ఏ మందులు కట్ట ఏమీ వేయరు. అయితే ఇవి తినడం మనకి చాలా మంచిది, చాలా ఆరోగ్యం. కాలాన్ని బట్టి వచ్చేది ఏదైనా తినాలి. ఇప్పుడు వేసంకాలం ఉన్నది అనుకోండి, మామిడి పళ్ళు వస్తాయి, చపాటా పళ్ళు వస్తాయి, పనస పళ్ళు వస్తాయి, ఇలా చింతకాయలు, ఇంకా ఎన్నో రకాలు పుచ్చకాయలు, దోసకాయలు మరి వేసంకాలంలోనే వచ్చేవి. సెలవు చేస్తుందని మరి ఆ టైంలో పళ్ళు చాలా శ్రద్ధగా కొనుక్కొని తింటూ ఉంటారు. అలా తింటే కొన్ని రోగాలకి శక్తి పెట్టవచ్చు. ఎందుకనంటే ఇది పడదు అది వద్దు అని మానేస్తూ ఉంటారు. అలా కాదండి, తినాలి. పడదు అంటే కొంచెమైనా తినాలి. ఎందుకనంటే మనకి ఇష్టం లేకపోవచ్చు కానీ మన శరీరానికి అది కావలసినేమో, ఆ విటమిన్ అందాలేమో. అందుకు కొంచెం వద్దు కొంచెం తింటానని కూడా తింటారు. ట్యాబ్లెట్ ఎంత తీసుకుంటున్నాం, వంట పడుతుంది కదా, అలాగే కొంచెం తిన్నా కూడా ఏ శక్తి రావాలో శక్తి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ చింతకాయలే కాకుండా పనసతోనలు కానీ, పనస పండు కూడా చాలామంది నిప్పులు వచ్చేస్తాయని, ఇష్టం కాదని భయపడిపోతారండి. అది ఇప్పుడు ఎంతలాగో చెబుతున్నారు. మంచి పీసు కాబట్టి షుగర్ ఉన్నా పర్వాలేదు తినొచ్చని అని. పనసపండు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, వద్దు బాబోయ్ అన్నవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. కానీ ఇలా ఉంటుందండి. చక్కగా మరి మా వారైతే రాత్రి తీసుకొచ్చారు. వీటి గురించి నాకు చింతకాయలని మాత్రమే తెలుసు. ఇలా పగులు వచ్చిన తర్వాత అయిపోయినట్టు కోస్తే సరే కొయ్యకపోతే రాలిపోతాయి అన్నమాట. అలా రాలిని కూడా మా అన్నయ్యలు తెచ్చేవారు. ఇంతంత గుడ్లు ఇసుకలో పడిపోతాయి, ఇసుక దులుపుకుని తినేసేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి, కానీ అప్పుడు ఇంతంత గుడ్లుండి పెద్ద కాయలుండి అలా చూడటం కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏది ఏమైతేనేమి మరి కాలాన్ని బట్టి వచ్చేవి తినాలి. మరి చింతకాయలు అంటున్నాను కదా, అంటే చీమల చెట్టు నిండా ఉంటాయి కాబట్టి కాయ చింతకాయ ఆకారంలో ఉంటుంది కాబట్టి పూర్వం పెద్దలు అలా పిలిచేవారు. దీనికి ఆ నామకరణ చేశారేమో. మీకు దీని గురించి ఏమన్నా తెలుసా? ఏమని పిలుస్తారో తెలుసా? మీకు ఎవరికన్నా తెలుసుంటే చెబుతారా? నాతో పాటు చూసేవాళ్ళు కూడా తెలుస్తుంది కదండి. వారితో పాటు నాతో పాటు వారికి కూడా తెలుస్తుంది కాబట్టి దీని గురించి ఇంకా ఏమన్నా పేర్లుంటే ఏమన్నా దీని గురించి ప్రయోజనాలు ఉంటే చెబుతారా? మరి మీ అమ్మగా నేను అడుగుతున్నానండి. మీరు చెప్పారనుకో, నా వీడియో ఎంత ముఖ్యంగా చూస్తారో మీ కామెంట్ అంతే ముఖ్యంగా చూస్తారని నా మనవి. చూశారు కదా, చక్కగా చింతకాయలు రాత్రి తీసుకొచ్చారండి. ఈ చూసారా ఎలా పగిలిందా? ఇది ఏరు ఇలా ఉంది కానీ లోపల గుడ్లు అయితే మనకి చాలా ఇదిగానండి. ఎలా ఉందో చూసారా, చక్కగా చూడటానికి ఇంతే ఇలాగే ఉంటాయండి. ఇవి గుడ్లు తీసుకోవడం చక్కగా. నేనైతే ఇవి తినేసిన తర్వాత గింజలతో కూడా ఆడుకునేదాన్ని అండి. ఇవి అలాగే ఉంటాయి స్ట్రాంగ్గా. ఇది మంచి బ్లాక్ కదా, వీటితో ఏయోటి చేసుకోవడం, వీటితో ఆడుకోవడం, ఇది దాసుకోవడం చిన్నప్పుడుదే కదండి. మరి చక్కగా అంటే చూడటానికి ఇంకా బాగుంటాయిలేండి. ఇప్పుడు ఒక్కొక్కసారి
కరుతో పూలా పెట్టేసి ఇలా పైన అనేది ఇలా అవుతుంది. లోపల అయితే చూసారు కదా చక్కగా చాలా బాగుంది కదా. కానీ వచ్చినప్పుడు తినాలండి. చింతకాయలు ఏంటి, మామిడి పళ్ళు ఏంటి, పనస పళ్ళు ఏంటి, చూసారు కదా. నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.